వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. హై లెవెల్ కెనాల్ పూర్తి చేసేది మేమేనని ప్రజలందరికీ జగనన్న మాటగా చెప్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ ప్రచారం ముమ్మరం. ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా తెనాలి నగరంలోని 31వ వార్డులో ప్రచారం భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నవొత్తుని శివకుమార్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థి శివకుమార్, చైర్పర్సన్ రాధిక, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ రోడ్ షో నిర్వహించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని శివకుమార్ తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. నవరత్నాలు ప్రజలందరికీ అందించామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెనాలిలో వైసీపీ గెలుపు తథ్యమని ఆయన తెలిపారు. ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా తణుకు పట్టణం 14వ వార్డులో తణుకు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ పర్యటించడం జరిగింది. స్థానిక తెదేపా, జనసేన, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం సాగింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఎంతో మేలు కలిగేలా ఉంది. ఒక్క రోజులో ప్రతి ఇంటికి చేరువయ్యింది. రాబో రోజుల్లో కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలను రద్దు చేయడం జరుగుతుంది. కాపు కార్పొరేషన్ ద్వారా వారి అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతుంది. మే 13వ తేదీన జరుగు ఎన్నికలలో కూటమికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈరోజు తణుకు పట్టణం 14వ వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా కలిసి మే 13 జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాకు శ్రీనివాస వర్మ గారిని బలపరచాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోర్చడం జరిగింది. గత 10 రోజులుగాను కూడా ప్రచార కార్యక్రమాల్లో వివిధ వర్గాలని కలవడం జరిగింది. ఈరోజు 14వ వార్డులో ఇక్కడ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఎంతో ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ప్రచార జోరు ఊపందుకున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూడొచ్చు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టోను కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో పేలవంగా ఉంటే తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ఈరోజు ప్రజల గుండెల్లోకి, అదేవిధంగా ప్రతి ఇంట్లోకి కూడా ఈరోజు దూసుకు వెళ్ళిందని సందర్భంగా తెలియజేస్తున్నా. భవన నిర్మాణ కార్మికులు మనసు పెట్టి ఎలాగైతే ఒక అందమైన భవనాన్ని నిర్మిస్తారో అలాగే రాజకీయ నాయకులు కూడా చిత్తశుద్ధితో అవినీతికి తావివ్వకుండా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఉంటే ఒక అందమైన సమాజాన్ని నిర్మించవచ్చు అని జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో కాపు కళ్యాణ మండపంలో మేడే సందర్భంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ అధ్యక్షతన భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి సొమ్మును ఇతర పథకాలకు మళ్లించి భవన నిర్మాణ కార్మికులు పనిచేసే సమయంలో ప్రమాదవశాత్తుగా గాయపడిన, మృత్యువాత పడిన ఈ సంక్షేమ నిధి నుంచి వచ్చే ఇన్సూరెన్స్, ఆర్థిక భరోసాను దూరం చేసి జగన్మోహన్ రెడ్డి భవన నిర్మాణ కార్మికులకు ద్రోహం చేశారని అన్నారు. ఇవాళ సమాజాన్ని అందంగా చూపిస్తుందనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తూ అటువంటి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్సుమాన్యం తెలియజేస్తాం. అయితే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా కార్మికులమే, రాజకీయ కార్మికులు. ప్రస్తుతం 24 గంటలు కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మునిగి తేలుతూ కష్టపడుతున్నటువంటి మేము స్వచ్ఛమైన రాజకీయాల్లో ఉంటే మాత్రం మీలాగే ఎంత అందంగా ఒక భవన నిర్మాణాన్ని మీరు చూపించగలుగుతున్నారో కట్టిన తర్వాత, అదేవిధంగా మేము కూడా చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితే మేము కూడా అందంగా చూపించగలుగుతాం ఈ సమాజాన్ని. సమాజాన్ని అందంగా చూపించగలిగేటువంటి విధానం రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ రాజకీయ నాయకులు అవినీతి పరులు కాకూడదు. పేద ప్రజల కంట కన్నీరు తుడవడానికే రాజకీయాల్లో ఉండాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మేమందరం కూడా రాజకీయాల్లోకి వస్తున్నాం అనేటువంటి మాటను ముందుగా
నా వరకు నేను మీకు తెలియజెప్పుకుంటూ ఇవాళ భవన నిర్మాణ కార్మికుల యొక్క శ్రేయస్సుని ముఖ్యంగా ఏదైతే గడిచిన 5 సంవత్సరాల కాలంలో మీరందరూ పడినటువంటి ఇబ్బందులు ఉన్నాయో, మెట్ట నియోజకవర్గాలకు సాగు తాగునీటిని అందించే హై లెవెల్ కెనాల్ పూర్తి చేసేది మేమేనని ప్రజలందరికీ జగనన్న మాటగా చెబుతున్నానని అధికారంలోకి వచ్చిన 6 నెలల వ్యవధిలోనే పూర్తి చేస్తామని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. మర్రిపాడు మండలం పెగళ్లపాడు, ఇర్లపాడు, నన్నువారిపల్లి, అల్లంపాడు పంచాయతీలలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మేకపాటి పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులు ఇస్తూ ఎమ్మెల్యే మేకపాటికి ఆయా గ్రామాలలో ప్రచార కార్యక్రమాలకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడారు. తెలియపరచాలని ఈరోజు కొంచెం టైం కేటాయించాలి మీరందరూ. అసలు ఈ ప్రాజెక్ట్ ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ముందు దీని మీద ఐడియా వేసి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని చెప్పేసి మన నాన్నగారు రాజమోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియాలి. అసలు 2008లో అప్పుడు మన వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు రెండోసారి ఎలక్షన్ జరిగే ముందర మేనిఫెస్టో తయారు చేస్తూ ఉంటే ఆ హయాంలో మన నాన్నగారు వచ్చి మేనిఫెస్టోలో తప్పకుండా పెట్టాలి ఈ ప్రాజెక్టు, అంటే వెలుగొండ ప్రాజెక్టు అక్కడి నుంచి నీళ్లు ఉదయగిరి దాకా అందిస్తాయి, మదిపాడికైతే మన సోంసల నుంచి అందిగలుగుతారని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకొని ఆ ప్రాజెక్ట్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది ప్రారంభం ఆ ప్రాజెక్ట్. కానీ ఒక సంవత్సరం కూడా కాదు, దాదాపు 4 నెలల్లోనే మన వైఎస్ఆర్ గారు మరణించారు. దాని తర్వాత నాన్నగారు జగన్తో పాటు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనం రామనారాయణ గారు ఉన్నారు. మళ్ళీ టీడీపీ హయాంలో ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా కూడా ఇక్కడే ఉన్నారు. అంటే 10 సంవత్సరాలు ఆ ప్రాజెక్టు 3 సంవత్సరాలు పూర్తి చేయాల్సింది 10 సంవత్సరాల్లో కూడా ఎందుకు పూర్తి చేయలేదని చెప్పి మీ అందరినీ అడగాలని, నిలదీయాలని. ఇక్కడికి వచ్చి రకరకాల నేను సృష్టించాను, నేను వైపిస్తాను అంటున్నారు కదా. ఆ 10 సంవత్సరాలు ఏం చేశారు మీరు, ఎందుకు పూర్తి కాలేదు? పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పిల్లి సురేంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సురేంద్రబాబు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1924లో స్థాపించిన సమతా సైనికుల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు చింతలపూడిలో పత్రికా సమావేశం పెడతానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ ముందు జగన్ అని నేను ఉన్నాను, విన్నాను, ఈశ్వరరీత్యా విలువలతో కూడిన రాజకీయం చేస్తానని చెప్పేసి అందరికీ మాట ఇచ్చి కనిపించిన ప్రతి ఎస్సీ పల్లికి వెళ్ళి అక్క, అమ్మ, తాత, అవ్వ, నేను ఒంటరి వాడిని, తండ్రి లేని వాడిని, ఒక్క అవకాశం ఇవ్వండి, నేను మీకున్నాను, మీకు ఏ సమస్య లేకుండా చూసుకుంటాను, మీ ఇంట్లో బిడ్డలాంటి వాడిని అని చెప్పేసి నమ్మబలికి మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ జాతులైతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఓట్లేసి అధికారంలో తీసుకొచ్చారో వాళ్ళని అణిసివేసే దూరంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగింది. ఎందుకనంటే గత ప్రభుత్వాలు అనేక దశాబ్దాలుగా దళితుల కోసం ప్రత్యేకంగా 27 సంక్షేమ పథకాలని కొనసాగించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 27 పథకాలని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. నియోజకవర్గంలోని ఉదయగిరి పట్టణంలో ఉదయగిరి గౌతమిరెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ నుండి ఉదయగిరి సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహం వరకు సుమారు 700 బైకులతో మేకపాటి అభినవ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీలో తండ్రి గెలుపు కోసం తనయుడు అభివాదం చేస్తూ మేకపాటి అభినవ్ రెడ్డి, మా నాన్న అసెంబ్లీ అభ్యర్థి అయిన మేకపాటి రాజగోపాల్ రెడ్డిని, పార్లమెంటు సభ్యులు విజయసాయి రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఓబుల్ రెడ్డి, మాజీ మండల కన్వీనర్లు చేజర్ల సుబ్బారెడ్డి, అక్కి భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీలు, తిరుపతి సర్పంచ్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట 20వ వార్డులో కూటమి అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఎన్నికల ప్రచారం కొనసాగించారు. వార్డులో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి చదలవాడ అరవింద్ బాబు పలువురు టీడీపీ శ్రేణులు నివాళులర్పించారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ పట్టణంలో ప్రతి వార్డులో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అన్నారు. కూటమి మేనిఫెస్టోని ప్రజలందరికీ తెలియజేయడం జరిగిందని, ఎన్నికల కోడ్ రాకముందు వైసీపీ నేతలకి భయపడి ఎవరూ సమస్యలు ఉన్నా చెప్పుకోవడానికి బయటకు రాలేదని అన్నారు. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత నిర్భయంగా వస్తున్నారన్నారు. నరసరావుపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులపై వైసీపీ నేతలు అనేక అక్రమ కేసులు పెట్టారు. ప్రజలకు భయం పోవాలంటే ఓటు వేసి కొత్త ప్రభుత్వాన్ని నిర్మించుకోవాలని అన్నారు.
మళ్ళీ 20వ వార్డు మరి పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మరి పాదయాత్ర చేస్తున్నాము. ప్రతి గడపకు వెళ్తున్నాము. అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్న కార్యక్రమాలు మొత్తం కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళ ప్రజలందరూ కూడా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం యొక్క అవినీతి దుర్మార్గాలకు భయపడి వాళ్ళ ప్రజలందరూ కూడా 5 ఏళ్ళు బయటికి రాలేదు. ఈ ఎలక్షన్ షెడ్యూల్ రాగానే అందరూ కూడా బయటికి రావడం జరుగుతుంది. అందరూ కూడా ధైర్యంగా ఈ ప్రభుత్వం యొక్క అవినీతి దుర్మార్గాల నుంచి బయటపడ్డామని సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా పోలీసు వ్యవస్థ నుంచి కూడా భయం లేదని చెప్పి ప్రజలు ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే 5 ఏళ్లలో కూడా ఈ పోలీసు వల్ల అక్రమంగా కేసులు పెట్టారు. గంజాయి కేసు, రేప్ కేసు, మర్డర్ కేసు, ఇవి ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ, జనసేన నాయకుల మీద కానీ, బీజేపీ నాయకుల మీద కూడా ఎక్కువగా కేసులు పెట్టి భయపెట్టడం జరిగింది. మరి ఈ భయాలని పోవాలంటే రేపు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అదే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు రేపు కాబోయే ముఖ్యమంత్రి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అండతోటి, మోడీ గారి దీవెనలతోటి రేపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మేనిఫెస్టో వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి నెల 1500 రూపాయలు బ్యాంకులో వేస్తారు ఆడపిల్లలకి. రైతులకు పెట్టుబడి 20,000 ఇవ్వడం జరుగుద్ది తొలకరి పెట్టుబడిగా. అదేవిధంగా మరి ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వడం జరుగుద్ది. వికలాంగులకి 6,000 పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది. వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, ఎన్నో కార్యక్రమాలు పెంచడం జరిగింది మేనిఫెస్టోలో. అదేవిధంగా వాళ్ళు చదువుకునే బిడ్డలందరూ కూడా రేపు ఉచితంగా వైద్యం, ఉచితంగా విద్య చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవాళ 10 లక్షలు ప్రకటించడం జరిగింది. తప్పనిసరిగా మరి చంద్రన్న బీమా కింద 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి అందరూ కూడా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. తప్పనిసరిగా రాబోయే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వాన్ని మీకు తెలియజేస్తున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమగ్ర ప్రగతికి బాటలు వేసేలా ఉంది మన టీడీపీ కూటమి మేనిఫెస్టో. టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ మేనిఫెస్టో చూస్తే ప్రజలందరూ శబాష్ అంటున్నారు. వైసీపీ మేనిఫెస్టో చూసి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాల్లో కూడా దివాలా తీసిన పరిస్థితి, మూలిగే నక్కమైన తాటిగా పడ్డట్టుంది ఆ పరిస్థితి. అంటే మేనిఫెస్టో అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో మీద ప్రజలకు నమ్మకం పోయింది. ఇంకో పక్క కొత్తగా ప్రకటించినటువంటి మేనిఫెస్టో చెత్తగా ఉందని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. ఈరోజు ఎన్డీఏ తెలుగుదేశం కూటమి ప్రకటించినటువంటి మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేసే విధంగా చంద్రబాబు గారు తీర్చిదిద్దారు. సూపర్ 6 పథకాలు ఒక చరిత్ర సృష్టించబోతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే తల్లికి వందనం, ప్రతి బిడ్డని చదివించే కార్యక్రమం, 3 బిడ్డలుంటే 15,000 చొప్పున తల్లి అకౌంట్లో 45,000 వేసేది. అలాగే రైతులకి ఎకరం పొలం ఉన్నా కానీ 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రోత్సాహకరం. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించేది ఈరోజు ప్రజలు శభాష్ అంటున్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, అద్భుతం. ఈరోజు మహిళలందరూ కేరింతలు కొడుతున్నారు. ఇంత చక్కటి మేనిఫెస్టో మాకు దొరకటం మా అదృష్టం అని చెప్పి. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం తుర్లపాడు, సందిపూడి గ్రామాలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలు నీరాజనాలు పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎడ్లపాడు మండలం తుర్లపాడు, నందిపూడి గ్రామాలలో ఉమ్మడి కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తండ్రి గారైన లావు రత్తయ్య మరియు సినిమా హీరో శివాజీ ప్రచారంలో పాల్గొన్నారు. మన తాత వారికి సిగ్గులేదు. మనకి దస్తావేజులు చూసుకుంటే దీని అమ్మ ఎంతో ధైర్యంగా ఉంటది.
ఎక్కడైనా సరే ఒక అడ్డాన్ని దగ్గర పోయి తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకొని పిల్లల్ని చదివించుకుందాం అనుకుంటాం. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదంట. ఆయన ఒక పేపర్ ఇస్తాడు, జగనన్న పత్రం, అది భూచట్టం కూడా కాదు, జగనన్న పత్రం. ఆ పత్రం ఇస్తే ఆ పత్రం లేకపోతే ఏమవుతుంది? ఏమీ కాదు, ఆల్రెడీ బ్యాంకులో తాకట్టు పెట్టింది. సో లక్షలాది ఎకరాలు ఈ రోజున ఒక్క పోలవరం కట్టుంటే ఈ రోజు అతనికి ఈ పరిస్థితి ఉండేది కాదు. పోలవరం కంప్లీట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దుస్థితి ఉండేది కాదు. పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, అది ఆ భవిష్యత్తును కూడా నాశనం చేశాడు ఆ మనిషి. దయచేసి సోదరులారా, ఈ భూ చట్టాలని ఏదైతే ఈ ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చారో దాన్ని నిర్ద్వందంగా ఆడు రిజిస్ట్రార్ అయినా ఎంఆర్ఓ అయినా ఎవడైనా సరే ఆడి కళ్ళ ముందు తాత గొడ్డలు తీసుకొని నిలబడ్డట్టే నిలబడాలి ప్రతి ఒక్కరు. మా భూముల మీద మీ హక్కు ఏంట్రా? మా భూముల మీద మీ ఫోటోలు ఏంట్రా? మా భూమి మీద మా తాత ఫోటో ఉండాలా, నా ఫోటో ఉండాలా, మా అయ్య ఫోటో ఉండాలా, నా బిడ్డల ఫోటోలు ఉండాలా? నా చేతి కాడ నీ బొమ్మ ఏంటి? నా చేతి కాడ నీ బొమ్మ ఏంటి? ఒప్పుకునే ప్రసక్తే లే. ఒకవేళ నువ్వేమన్నా గెలుస్తానని కల్లో ఉన్నామేమో, ఒకవేళ అలా జరిగినా ఏ ఒక్కడు కూడా నిన్ను నిమిషం కూడా కుర్చీ మీద కూర్చొనివ్వరు. నువ్వు మా భూమి మీద కన్నేసావు. ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని విధ్వంసాలు చేసినా కానీ అందరూ భరించారు. ఈ భూమి మీద కన్నేయటం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మీ కంటితోటి, మీ చేతితోటి మీ కళ్ళు పొడుచుకున్నారు. మీరు ఇంకా శాశ్వతంగా రెస్ట్ తీసుకోవచ్చు. బెంగళూరు పోతారా, ఎక్కడ పోతారో పోండి, మీకు ఎక్కడ పోయినా ప్యాలెస్లు ఉన్నాయి, కానీ భారతదేశం దాటి మాత్రం మిమ్మల్ని పోనివ్వరు. మీరు ఈ ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. చెప్పిస్తుంది భారత రాజ్యాంగం మీతోటి. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి, కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా చైతన్యరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కమలాపురం మండలంలోని నల్లింగాయపల్లిలో ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ప్రజలకు టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ నెల 13వ తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నర్సరావుపేట పట్టణ పరిధిలోని 7వ వార్డులో 8వ వార్డులలో ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సంవత్సరాల కాలంలో ఎప్పుడో చేసేవాడు ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇవాళ ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టిన స్కీమ్. ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కూడా తీర్పిచ్చింది. ఇది మేము కలుగు చేసుకోము, కేంద్ర ప్రభుత్వంతో మీరు మాట్లాడకుండానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా తీర్పు చెప్పింది. కాబట్టి ఎవరి ప్రమేయం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద మచ్చ వేయాలి, ఒక దుష్ప్రచారం చేయాలి. మేము ఇంకా గెలవటం లేదు, ముగ్గురం కలిసినా ఓడిపోతున్నాం అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు కుయుక్తులు పన్నాడు తప్ప మరో విషయం కాదు అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఇవాళ రీసర్వే ఎందుకు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు? మీ భూ హక్కు మీ పేరు మీద ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రీసర్వే కూడా పెట్టడం జరిగింది. 100 సంవత్సరాల క్రితం జరిగిన రీసర్వేని మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పెట్టాడు. కాబట్టి సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారు భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు అని చెప్పి సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలను జోరుగా కొనసాగిస్తున్నారు. కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కడప నగరంలోని రాజారెడ్డి వీధిలో ఇంటింటికి తిరిగి హస్తం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి మొదటిసారిగా నిలబడడంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థి షర్మిలారెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ ను ప్రజలు గెలిపిస్తారని తెలుపుతున్నారన్నారు. రాజేశ్వరి గారు మళ్ళా అఫ్జల్ ఖాన్ తరఫున 22వ డివిజన్ మరియు కడప ప్రజలకందరికీ, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే షర్మిలా మేడం గారు ఫస్ట్ టైం నిలబడ్డారు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. ఖచ్చితంగా మేమందరము మీ తోడు ఉండాము. 2 ఓట్లు హస్తం గుర్తుకు వేయించి మిమ్మల్ని గెలుస్తామని ప్రజలు ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా షర్మిలమ్మ గారు ఎంపీగా గెలుస్తారు, నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను. కడప ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఈరోజు కడపలో ఎంత ఉత్సాహంగా ఉందంటే, రేపు మొన్నాడో మన మేడం గారు ర్యాలీ తీయబోతున్నారు కడపలో. ఖచ్చితంగా ప్రజలందరూ
మమ్మల్ని ఆశీర్వదిస్తారని. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో ఎస్సీల ఆత్మీయ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక నాయకులు మందకృష్ణ మాదిగ, నరసరావుపేట పార్లమెంటు టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల మాజీ ఎమ్మెల్యే ఎర్పతనేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడారు. మన కృష్ణన్న ఈరోజు నడుం కట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా తిరుగుతున్నారు. దేశంలో మన జాతి కోసం ఒక అత్యుత్తమమైన నాయకుడిగా మిగిలారు. అందుకే ఈరోజు మనం మే 13న జరిగే ఎన్నికలకు మనం వెళ్ళబోతున్నాం. దానిలో భాగంగా ఈరోజు దాచపల్లి ఇక్కడే దళిత వాడలో ఎక్కడైతే మన మాదిగ సోదరులు ఉన్నారో అక్కడే ఈరోజు కృష్ణన్న మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అందరూ గుర్తుపెట్టుకోండి, మే అన్యాయం చేశారన్న 3 సాక్ష్యాలు చెప్తున్నా. నేను 3 సాక్ష్యాలు చెప్తున్నా. నా సోదరులారా, ఎస్సీ వర్గీకరణ విషయంలో మనకు అనుకూలంగా లేడు. రెండోది, ఆర్థికంగా మార్గాలను డెవలప్ చేసే కాడ మనకు అనుకూలంగా లేడు. మూడోది, రాజకీయంగా మనకు న్యాయం చేసే కాడ మనకు అనుకూలంగా లేడు. ఇది సాక్ష్యం. ఆ సాక్ష్యం చెప్తున్నా చూడండి. మొన్న ఫిబ్రవరి 6, 7 అనే తేదీలో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో 7 జడ్జిలతో ఉన్న రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేసింది. ఆ విచారణకు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గారు సొలిసిటర్ జనరల్ పంపించి, అటార్నీ జనరల్ పంపించి 3 రోజుల పాటు సుప్రీంకోర్టులో కూర్చుంటారు చేసి ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా కేంద్రం వాదించింది. అన్ని ప్రభుత్వాలు వాదించినాయి. తెలంగాణ వాదించింది, కర్ణాటక వాదించింది, తమిళనాడు వాదించింది, హర్యానా వాదించింది, పంజాబ్ వాదించింది. కానీ ఆంధ్రప్రదేశ్ కేసే వర్గీకరణ అవుతే ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక లాయర్ని పెట్టమంటే మన తరఫున లాయర్ని పెట్టాను ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి అంటే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఒక లాయర్ని పెట్టకపోవడం అంటే అర్థమైంది. ఎస్సీ వర్గీకరణ చేయించడం ఆయనకి ఇష్టం లేదనే విషయం రుజువైందనే విషయం కూడా మీరు మర్చిపోదు. రెండోది ఏంటిది, మాదిగ కార్పొరేషన్ పెట్టిండు. మాదిగ కార్పొరేషన్ పెట్టి ఆ మాదిగ కార్పొరేషన్ కు 5 సంవత్సరాల్లో 5 రూపాయలు ఇవ్వని ఒక మాదిగలకు ఎన్నుపోటు పరిచిన వ్యక్తి ఎవరంటే నన్ను కేవలం జగన్మోహన్ రెడ్డి అనేసి కూడా రుజువవుతున్నది. మూడోది, రాజకీయంగా మనకైనా ఎంత నష్టం తెస్తున్నాడో మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఆ ఉదాహరణకు ఇవాళ 29 అసెంబ్లీ సీట్లు, ఎస్సీలకు 29 అసెంబ్లీ సీట్లు ఉంటే మాదిగలకు ఎన్ని ఇచ్చిండు, ఇతర సోదర వర్గానికి మాలలకి ఎన్ని ఇచ్చిండు? 29లో 19 మాలలకి ఇచ్చి 10 మాత్రమే మాదిగలకి ఇచ్చిండు. 19 మాలలకి ఇచ్చి 10 మాత్రమే మాదిగలకి ఇచ్చిండు. ఈ 3 జాలయా? ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లాయర్ని పెట్టకపోవడం అంటే మనకు వ్యతిరేకం కదా. 5 ఏళ్లలో మాదిగ కార్పొరేషన్ కు 5 రూపాయలు వెచ్చించకపోవడం అంటే మనకు అన్యాయం చేసినట్టు కదా. రిజర్వేషన్లలో ముఖ్యంగా రాజకీయ రిజర్వేషన్లలో 10 మాత్రమే మనకిచ్చి 19 వాళ్ళకి ఇవ్వడం అంటే మనకు అన్యాయం చేసినట్టే కదా. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు మనకు వ్యతిరేకమని స్పష్టంగా రుజువు అవుతున్నప్పుడు ఆయనను ఓడించాల్సిన బాధ్యత ఆయన ఓడించాల్సిన బాధ్యత మాదిగ బిడ్డ మీద ఉన్నది కూడా మీరు మర్చిపోతారు కోరుతున్నాను. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారి వైఖరి, కేంద్రంలో ఏ వైఖరి? నరేంద్ర మోడీ గారు. అక్కడ రాహుల్ గాంధీ అయితే మనకు అనుకూలం కాదు, చరిత్ర సాక్ష్యం. నరేంద్ర మోడీ గారు అయితే మనకు అనుకూలం, చరిత్ర సాక్ష్యం. రాహుల్ గాంధీ చుట్టూ నేను 10 ఏళ్ళు తిరిగినా మనకు అనుకూలంగా మాట్లాడలేదు. కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం లక్షలాది మందికి వచ్చి వర్గీకరణ చేస్తానని మాట నిలబెట్టింది ఆయన ఒకడే. నేను కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ పైన లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని అఫ్జల్ ఖాన్ కుమారుడు రాషిద్ ఖాన్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు. కడప నగరంలోని గౌస్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ గెలుపు కోసం ఆయన కుమారుడు రాషిద్ ఖాన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో సిపిఐ నగర అధ్యక్షుడు వెంకట శివ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సయ్యద్ సలావుద్దీన్ దస్తగిరి పాల్గొన్నారు. అనంతరం ఇంటింటికి తిరిగి హస్తం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా రాషిద్ ఖాన్, సయ్యద్ సలావుద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. కడప నగరంలో నీటి సమస్య ఎక్కువగా ఉందని, నీటి సమస్యను పరిష్కరించడంలో అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారన్నారు. మా నాన్నగారు ఎమ్మెల్యే అభ్యర్థి టీకే అఫ్జల్ అలీ ఖాన్ గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, తర్వాత షర్మిలా మేడం గారు ఎంపీ అభ్యర్థిగా నిల్చున్నారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈరోజు మేము 27వ డివిజన్లో గౌస్ నగర్లో ప్రచారం చేస్తున్నాము. దీనికి చాలా బాగా స్పందన వస్తుంది. ఇక్కడ మౌలిక సదుపాయాలు లేనందువలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నీటి సమస్య అనేది చాలా గంభీరంగా ఉంది. ఇక్కడ
ఇక్కడ ఉండే ఇల్లులు కూడా ఖాళీ చేసేసి బయట ఊర్లకు వెళ్ళిపోయే అంత గంభీరంగా ఈ సమస్య అయిపోయింది. దీని తర్వాత నేను మరలా ఇంకొకటి, ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన అఫ్జల్ ఖాన్ గారి పైన ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్లకు ఖచ్చితంగా ఒకటి ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేశారు, ఎంతెంత తిన్నారు, ఎవరికాడ ఏమేమి డబ్బులు తీసుకున్నారు, ప్రజలకు మాకు అంతా బాగా తెలుసు. మా నోర్లు మీరు విప్పద్దు. మీ పార్టీకి మీరు ఉండండి, మా పార్టీకి మేము ఉంటాము. ఖచ్చితంగా అందరు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ గురించి మంచి స్పందన ఉంది. తర్వాత స్పెషల్ స్టేటస్ గురించి కూడా మనము షర్మిలా మేడము, రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఖచ్చితంగా మనము కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇస్తున్నాము. జై అఫ్జల్ ఖాన్, జై కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 27వ డివిజన్ గౌస్నగర్లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారంగా ఎంపీ అభ్యర్థి షర్మిలమ్మ గారికి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి మన అఫ్జల్ ఖాన్ గారికి ఓటు వేయాలని ఈరోజు గౌస్నగర్లో వీధిన తిరుగుతున్నాము. కానీ ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. మీకంటే ముందు మేమే కాంగ్రెస్కు ఓటు వేయాలనుకుంటున్నాము. ఇరు పార్టీలు 5 సంవత్సరాలు ఏమి చేయలేదని చెప్పేసి ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. కనుక ప్రజలారా మీరు గమనించాలి, మన కడప అభివృద్ధి కానీ, మన రాష్ట్ర అభివృద్ధి కానీ, మన దేశ అభివృద్ధి కానీ ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము. కనుక పూర్తిగా మన రాష్ట్రంలో కూడా ఎంపీలందరికీ కాంగ్రెస్ గెలిపించేసి ఎమ్మెల్యేలను అత్యధికంగా మా టార్గెట్ అయితే 25 నుంచి 30 ఎమ్మెల్యేలు గెలుస్తారని ఉండాలి. కానీ కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్గా కూడా ఈ రాష్ట్రంలో ఉంటుంది. అలాంటప్పట్లోనే మనం ఏదైనా పని చేసుకునేదానికి కూడా చాలా ఆస్కారాలు ఉన్నాయి. కనుక మీ అందరినీ కోరుకునేది ఏమంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, మన అందరి పార్టీ, అందరి కలుపుకునే పార్టీ. ఎన్నో సమస్యలు ఇంతకుముందు కూడా మైనార్టీల మీద బీజేపీ అనుబంధం ఉన్న పార్టీలు మా సిఏఏ కానీ, ఎన్ఆర్సీకి కానీ ఇలాంటి నల్ల చట్టాలకు ఎన్నో ఈ పార్టీలు సపోర్ట్ చేశాయి. కనుక మన ముస్లింల కోసము, మైనార్టీల కోసము, గిరిజనుల కోసము, దళితుల కోసము, పేదవారి కోసము, లౌకికవాదులు, హిందువుల కోసము ఒక కాంగ్రెస్ పార్టీనే మన అందరికీ కలుపుకొని పోయే పార్టీ, మనకు అభివృద్ధి చేసే పార్టీ, మన అందరి ఎంట ఉండే పార్టీ. కనుక సోదరులు అందరికీ మరొకసారి మనవి, కడప నగరంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మన అఫ్జల్ ఖాన్ గారు ఉన్నారు. ఆయనకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాము. అలాగే కడప జిల్లాకు ఎంపీగా మన షర్మిలమ్మ గారు ఉన్నారు. ఆమెకు అత్యధికంగా 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కడప ప్రజానికానికి, కడప జిల్లా ప్రజానికానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి మరొకసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాం. ఈ నెల 5వ తేదీన వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్లలో జరిగే ఎన్నికల ప్రచార సభకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నట్లు జమ్మలమడుగు అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ తెలిపారు. ఈ నెల 5వ తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో ఆయన మాట్లాడతారని వెల్లడించారు. గురువారం జమ్మలమడుగులోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్నాథ్ సింగ్ ప్రచార సభను విజయవంతం చేయాలని జిల్లా ప్రజలను కోరారు. వివేక హత్య కేసులో సంబంధం ఉన్న వ్యక్తులకు ఓటు వేస్తే మన జిల్లాకు మరింత చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. ఇది షర్మిలమ్మ ఓపెన్గా అవినాష్ రెడ్డి చంపలేదని అడుగుతుంది. మేము అడుగుతున్నాం, సిబిఐ అడుగుతున్నాం. జగన్ రెడ్డి భారతీయ పాత్ర లేకుండా ఇది జరగలేదు. ఇటువంటి క్యారెక్టర్ లెస్కు ఓట్లు వేస్తే మన జిల్లా ఇప్పటికే మంచి పేరు ఉంది, కానీ వీళ్ళ వల్ల చెడ్డ పేరు వచ్చింది. వీళ్ళ ఇది ముగ్గురి యొక్క పాలనలో అంటే జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి పాలన భ్రష్టు పట్టింది. తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు సెంట్రల్ డిఫెన్స్ మినిస్టరు 5వ తేదీ నాడు పొద్దున 11 గంటలకు మొన్న ర్యాలీ సక్సెస్ అయింది కాబట్టి ఎర్రగుంటలో ఏర్పాటు చేయమని చెప్పినాను. దానికి వాళ్ళు అంగీకరించారు. 11 గంటలకు ఒక సభ ఉంటుంది, 1 గంట పాటు. 5వ తేదీ ఇది ముఖ్యమైన పాయింట్. 5/5/24 ఉదయం 11 గంటల ప్రాంతంలో సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఎర్రగుంట్ల జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలోకి 11 గంటల ప్రాంతంలో నుండి 1 గంట పాటు బహిరంగ సభ ఉంటుంది. ఇది మీ ద్వారా అందరికీ పోయే ఏర్పాటు, మా సోషల్ మీడియా ద్వారా అందరికీ ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా ఎండ టైం కాబట్టి ఒక సభ మాదిరి పండాలు చేసి దాని యొక్క ఏర్పాట్లలో కార్యక్రమం విజయవంతం చేయమని అందరినీ అప్పీల్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హై లెవెల్ కెనాల్ పూర్తి చేసేది మేమేనని ప్రజలందరికీ జగనన్న మాటగా చెప్తున్నా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది.
కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ ప్రచారం ముమ్మరం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.